హైదరాబాద్‌కి సంబంధించినటువంటి ఒక రహస్యం. ఎన్నో ఏళ్ల నుండి ఉండే అంశాలని ఇప్పుడు ఆ రహస్యాలంటుంటారు. అట్లాంటి ఓ రహస్యానికి సంబంధించినటువంటి వ్యవహారం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. దానికి కారణమైనది తాజా అక్కడ జరిగినటువంటి కొన్ని పరిణామాలకు సంబంధించనమాట. ఒక ముస్లిం మనిషి ముస్లిం సామాజిక వర్గానికి సంబంధించిన వ్యక్తి సోషల్ మీడియాలో ఒక పోస్ట్ పెట్టుకొచ్చాడు. అదానీ ఎల్‌బిట్ అడ్వాన్స్డ్ సిస్టమ్స్ ఫ్యాక్టరీ హైదరాబాద్‌లో ఉంది. ఇందులో ఇజ్రాయెలు మిస్సైల్స్ తయారు చేస్తుంది అంటూ అదేదో బూతయినట్టు దాంట్లో అది దీన్ని అడ్డుకోవాలన్నటువంటి కోణంలో పోస్ట్ పెట్టుకొచ్చాడు. ఇప్పుడు దాని మీద కేసు నమోదు చేసుకొని విచారిస్తున్నారు. ఎందుకని? వాస్తవంగా అది ఒక ఆయుధ తయారీ ఫ్యాక్టరీ. అదానీ డిఫెన్స్ ఏరోస్పేస్ 51% వాటా ఉంటే, ఇజ్రాయెల్‌కి సంబంధించినటువంటి ఎల్‌బిట్ సిస్టమ్స్ 49% వాటా ఉంది. హెర్మెస్ అనే యూఏవీలు అంటే అన్‌మ్యాన్డ్ ఏరియల్ వెహికల్స్ అక్కడ తయారు చేస్తుంటారు. 900 తయారీకి ఒప్పందం కుదుర్చుకున్నాక అక్కడ బిగిన్ అయినటువంటిదనమాట. మిలిటరీ సర్వైలెన్స్‌కి వాడేటటువంటిదనమాట. అవి అక్కడ తయారు చేస్తున్నారు. ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్స్ ఆపరేషన్స్‌లో ఎక్కువగా వాడుతుంటారు. ఆ విషయాన్ని ఒక ముస్లిం వ్యక్తి కనుక్కుని బయట పెట్టాడు అంటే ఏది ప్రపంచానికి రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్నాడు. సంథింగ్ ఏదో జరుగుతుందనమాట.